ఇప్పుడే పాకిస్తాన్ నుంచి లేటెస్ట్ న్యూస్ వస్తుందన్నమాట. సో రీసెంట్‌గా ఫ్యూ అవర్స్ బ్యాక్ పంజాబ్ ప్రొవిన్స్ మళ్ళీ అదే విధంగా సింధ్ ప్రొవిన్స్ నుంచి ఈ యొక్క కాన్‌ఫ్లిక్ట్ అనేది పెరిగిందనమాట. సో సింధ్ ప్రొవిన్స్‌లో మనకి ఈ యొక్క ఫేమస్ పొలిటీషియన్ అయిన బిలావర్ భుట్టో ఈయన పార్టీ ఏంటంటే పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్. ఇది మనకి పంజాబ్ ప్రొవిన్స్ అనేది లార్జెస్ట్ ప్రొవిన్స్. దాని తర్వాత సింధ్ ప్రొవిన్స్ ఉంటది. సో ఈ సింధ్ ప్రొవిన్స్‌కి మేజర్ లీడర్ అనమాట ఈయన. సో ఈయన నిన్న నైట్ ఒక స్టేట్మెంట్ ఎక్స్‌ట్రీమ్ అగ్లీ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అదేంటంటే कि जो इंडस वाटर ट्रीटी है जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान ఈదర్ అవర్ వాటర్ విల్ ఫ్లో ఆర్ దేర్ బ్లడ్. అంటే ఏంటంటే భారతీయులు తమ ఈ హిందూ నద జలాలైనా పారించాలి, లేదంటే వాళ్ళ రక్తం మేమైనా పారిస్తామని చెప్పి ఒక అగ్లీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎందుకు మీరు ఆలోచించాల్సింది పాకిస్తాన్ మొత్తం కాకుండా ఓన్లీ సింధ్ ప్రావిన్స్ వరకే ఇంత యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఈ సింధ్ లీడర్స్ ఎందుకు ఇంత మనకి డెస్పరేట్గా ఉన్నారు ఈ వాటర్ కోసం అని అంటే ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే పంచనదులు కలిసి మనకి ఫస్ట్ పాకిస్తాన్లో ఎక్కడ ఎంటర్ అవుతాయి అంటే పంజాబ్ రీజన్లో ఎంటర్ అవుతాయి. సో పంజాబ్ రీజన్లోనే మనకి ఇస్లామాబాద్ ఉంది, పాకిస్తాన్ క్యాపిటల్. అదేవిధంగా మనకి పంజాబ్లోనే మేజర్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, ఎక్కువ జనాభా ఉన్నది కూడా మనకి పంజాబ్లోనే. సో ఇప్పుడు మీరు బలోచిస్తాన్ తీసుకున్నా, గిల్గిట్ బాల్చిస్తాన్ తీసుకున్నా, ఏ ఏరియాస్ తీసుకున్నా కూడా అక్కడ అంత పాపులేషన్ ఉండదు. సో పాపులేషన్ లేకపోతే ఏంటంటే పొలిటికల్ పవర్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉత్తరప్రదేశ్ ఉంటుంది కదా. సో ఉత్తరప్రదేశ్కి ఏంటంటే ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ ఎక్కువ, ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి. సో అదేవిధంగా పంజాబ్కి అక్కడ మైలేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దే హ్యావ్ మోర్ లెవరేజ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే భారతదేశం నుంచి ఈ వాటర్ వస్తుందో ఆ వాటర్ మొత్తం వాళ్ళే వాడుకుందామని చూస్తున్నారు. అంటే బేసికలీ ఇప్పుడు వాటర్ తగ్గుద్ది, కానీ తగ్గిన దాంట్లో కూడా పంజాబ్ తమ అవసరాలు ఫస్ట్ తీర్చుకున్నాకే ఆ యొక్క రిమైనింగ్ వాటర్ అనేది మనకి సింధ్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో సింధ్లో ఏమవుతుంది, సింధ్లో ఏంటంటే ఆల్రెడీ తక్కువ వాటర్ వస్తున్నాయని చాలా వరకు మనకి అక్కడ కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట లోకల్ పీపుల్ నుంచి. ఇప్పుడు ఏమైందంటే పంజాబ్ ఈ యొక్క వాటర్ని ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక కెనాల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిందనమాట. ఆ కెనాల్ ప్రాజెక్ట్ ఏంటంటే పంజాబ్ ఏరియాలో ఈ కెనాల్ ప్రాజెక్టు వేరే వేరే ఏరియాస్కి ఇంకా వాటర్ పంపించడం కోసం కెనాల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ వల్ల ఏమైందంటే ఇంకా వాటర్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఒక సైడ్ ఇండియా తగ్గిస్తుంది, ఇంకో సైడ్ ఈ యొక్క పంజాబ్ ప్రొవిన్స్ కూడా ఈ వాటర్ని తగ్గిస్తుంది. సో కంప్లీట్గా ఎవరు డ్రై అవుతారు అంటే సింధ్ ఏరియా డ్రై అవుతుంది అనమాట. అందుకే సింధీ పీపుల్ లేకపోతే ఈ యొక్క మనకి బిలావర్ భుట్టో గారు చాలా అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో మనం క్లియర్గా చెప్పాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్కి లేదంటే సింధ్ పీపుల్కి మీ యొక్క మెయిన్ ఎనిమీ మేము కాదు, ఈ పంజాబ్ ప్రొవిన్స్. ఎందుకంటే పంజాబ్ ఈజ్ ఆల్రెడీ హోల్డింగ్ ఆల్ ద మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మేజర్ లీడర్స్ నవాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అనమాట. సో మనం డ్వాన్ ఆర్టికల్స్ చూసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా దే ఆర్ లైక్ ఆన్ ద పానిక్ మోడ్. సో కంప్లీట్గా పానిక్ మోడ్లో ఉన్నారనమాట ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ గురించి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా ఈ యొక్క దాంట్లోనే మనకి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రష్యా ట్రావెల్ అడ్వైజరీ ఇష్యూస్ చేసింది. సో రష్యా ట్రావెల్ అడ్వైజరీ ఇష్యూస్ చేసింది. పాకిస్తాన్ ఎవరైతే ఈ యొక్క ట్రావెల్ చేస్తున్నారో ఈ రష్యన్ సిటిజన్స్, సో వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి ఒక అడ్వైజరీ అనమాట. అయితే బేసిక్గా ఇలాంటి అడ్వైజరీ ఎవరు చెప్తారు, యూఎస్ఏ, చైనా ఆర్ లైక్ యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ ఇవన్నీ చెప్తారు. వీళ్ళు ఏంటంటే డెవలప్డ్ కొంచెం ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ యూఎస్ ఉన్నారో వీళ్ళు డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి సో వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి అడ్వైజరీస్ వస్తుంది. కానీ రష్యా ఎప్పుడు ఇలా చెప్పలేదన్నమాట. రష్యా రేర్ కేసెస్లోనే చెప్పుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 వచ్చినప్పుడైనా, లేకపోతే మనకి ఈ యొక్క యూఎస్ నుంచి యుక్రెయిన్ వార్ ఎక్కువ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయినా అలాంటప్పుడు చెప్పుద్ది. సో అలాంటి టైంలో ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు చెప్పడం అంటే ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సిన క్లియర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోబోతుంది. సో ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఈ యొక్క యాక్షన్ తీసుకుంటుందా, లేదంటే ఈ పీఓకేని ఆక్యుపై చేసుకొని తీసుకుంటుందా, లేదంటే మరి ఇంకేమన్నా సింధ్ ఆర్ బలోచిస్తాన్ని ఇండిపెండెంట్ చేసుద్దా. సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ డాట్స్ అనమాట. ఎందుకంటే మీరు స్టేట్మెంట్స్ చూసారనుకోండి, మన వెనకాల ఇప్పుడు బ్యాకింగ్ ఎవరు ఉన్నారంటే యూఎస్ఏ బ్యాకింగ్ చేస్తుంది, అదేవిధంగా మనకి రష్యా కూడా బ్యాకింగ్ చేస్తుంది. సో రష్యన్ ఇంటెలిజెన్స్ ఏది ఉట్టిగా చెప్పదు. సో ఇప్పుడు ఎఫ్ఎస్బి ఉంది, ఇంతకుముందు కేజీబీ ఉండేది. సో ఎఫ్ఎస్బి ఈ యొక్క ట్రావెల్ అడ్వైజరీ ఇవ్వడానికి మెయిన్ కారణం అనమాట. సో ఈ రష్యన్ ఇంటెలిజెన్స్ చాలా బాగా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. సో ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క స్పై ఫీల్డ్లో. సో వాళ్ళు ఏది నార్మల్గా చెప్పరు, అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ మన ట్రంప్ లేకపోతే మనకి వీళ్ళు ఏవైతే ఫారెన్ సెక్రటరీ ఉన్నారో వీళ్ళ దగ్గర మీరు స్టేట్మెంట్ చూసుకున్నారనుకోండి, దే ఆర్ కంప్లీట్లీ బ్యాకింగ్ ఇండియా. సో వాళ్ళు కంప్లీట్లీ బ్యాకింగ్ చేస్తున్నారు అండ్ రష్యా కూడా. సో ఇలాంటి ఒక యూనిక్ కాంబినేషన్ రేర్ కేసెస్లోనే దొరుకుతుంది. ఇజ్రాయెల్ కేసులు మనం చూడొచ్చు యూఎస్ ఇలా బ్యాకింగ్ చేయడం. సో ఆల్మోస్ట్ అలాంటి ట్రీట్మెంట్ మన ఇండియాకు కూడా దొరుకుతుంది అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇవన్నీ కాకుండా ఇజ్రాయెల్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది మనకి. అదేంటంటే హమాస్ టెర్రరిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళు ఇప్పుడు పీఓకేలోకి వచ్చారని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పీఓకేలోకి రావడం, ఈ యొక్క టెర్రరిస్ట్ మూవ్మెంట్ ఎక్కువ పెరగడం పీఓకేలో. సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ డొమైన్స్ అనమాట. సో మనకి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్ట్ చర్యకు పాల్పడ్డదో సో దీనికి ఉన్న చుట్టూ ఒక్కొక్క డైమెన్షన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నాం.
సో ఖచ్చితంగా ఇన్ కమింగ్ ఫ్యూ డేస్ ఏదైతే ఒక మేజర్ స్టెప్ అయితే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇవి అయితే రీసెంట్ అప్డేట్స్ అనమాట. సో బులవర్ భుట్టో గారు లోపల లోకల్ ఏదైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క అగ్రెషన్, లోకల్ పాకిస్తానీస్ కూడా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు పాకిస్తాన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నుంచి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ దే ఆర్ కింగ్ అప్, అంటే భయపడుతున్నారు. లోకల్ మిలిటరీ అని ఇదంతా కూడా భయపడుతున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక దారుణమైన రియాక్షన్ అయితే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకు రావచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్ ద అప్డేట్ టిల్ నౌ. సో ఇంకేదైనా కంటెంట్ ఉంటే వీ విల్ ట్రై టు అప్డేట్ యూ. సో ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఎస్. థ్యాంక్ యూ.